ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో మాలతి. హాయ్. హాయ్. సో యాక్చువల్గా డైవర్స్ కేసెస్ చూస్తూ ఉంటాము. నార్మల్గా ఉమెన్ ఎక్కువగా ఫ్రంట్ వచ్చి వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే మెన్ ఎక్కువ సఫర్ అవుతున్నారు మ్యారిటల్ లైఫ్లో. ఉమెన్ ఎక్కువ True. హెరాస్ చేయడం అనేది చాలా చూస్తున్నాం మనం. అసలు ఉల్టా అయిపోయింది మొత్తం. అయితే ఇలాంటప్పుడు మెన్ ముందుగా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ రాడు కేసు వేయడానికి, కానీ అది చెప్పుకోవడానికి కానీ సొసైటీ అండ్ ఆల్ చిన్న చూపు చూస్తారు. అరే నువ్వు పడుతున్నావు ఏంటర్ వైఫ్తో అన్నట్టు చూస్తారనే అదితో సగం రారు. అండ్ ధైర్యం చేసి వచ్చినా కానీ లీగలైజ్డ్కి వెళ్ళినప్పుడు అందరూ పట్టించుకొని దాన్ని ముందుగా ప్రయారిటీ ఇవ్వరు అనే ఒక అపోహ ఉంటుంది. అండ్ అందులోనూ ఐ హర్డ్ లైక్ ఒక పర్సన్స్ ఏమంటున్నారు అని అంటే, ఫస్ట్ నేనే వెళ్ళి డైవర్స్ కేసు వెళ్తే అలుమినీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో, లైక్ మెయింటెనెన్స్ కానీ అలుమినీ కానీ ఏమైనా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు అనేది ఎక్కువగా ఉంటాయేమో. మేబీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఏమో నేను ఇచ్చుకోలేను, సో అందుకే నేను వెళ్ళట్లేదు భయపడి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో నిజంగానే ఒకవేళ ఫార్వర్డ్ మెన్ కూడా ఫార్వర్డ్ వెళ్ళి వేస్తే ఎక్కువ అలుమినీ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి, నార్మల్ గానే ఉంటుందా? అట్లాంటిది లీగల్ గా అంటే నేను ఒకటి చెప్తా. ఇక్కడ ఏంటంటే లీగల్ గా హస్బెండ్ ముందేస్తే హస్బెండ్ ఎక్కువ ఆలిమనీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వైఫ్ ముందేస్తే లేకపోతే వైఫ్ ఆలిమనీ తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి లెక్కలు ఉండవు. కొన్నిసార్లు అంటే కొన్ని వెరీ లిటిల్ అప్లై అవుతుంది, బట్ అది లీగల్ గా కాదు. అంటే థాట్ ప్రాసెస్ లో కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది కేసుని. ఇంటెన్షన్స్ వాళ్ళ మోటివ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కావచ్చు, కానీ ప్యూర్ గా లీగల్ గా చూస్తే మాత్రం ఎవరు ఫస్ట్ ఆలిమినేషన్ అనేది సంబంధం లేదు. అక్కడ లేదు. అక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే చూస్తారు. ఎంత హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు, హస్బెండ్ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి, అండ్ వైఫ్ సంపాదిస్తుందా లేదా, క్వాలిఫైడే లేదా, క్వాలిఫై సంపాదిస్తుందా లేదా, లేకపోతే క్వాలిఫై అయినా కూడా సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటుందా, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక కేసు చూస్తుందంటే వైఫ్ క్వాలిఫైడే, బీటెక్ చదువుంది, కానీ ఏం చేయకుండా గమ్మున ఇంట్లో కూర్చుంది. మా హస్బెండ్ ఉన్నాడే సంపాదించాలి, నేను సంపాదించాలి, నేను ఆలిమనీ ఇస్తా అని వేసింది కేసు. అమ్మ నువ్వు బీటెక్ చేసినావు, ఇంట్లో ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నావు, పోయి సంపాదించుకో, అలిమనీ ఇవ్వరు అలాంటి కేసు. ఆలిమనీ ఇవ్వ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నీకు క్వాలిఫైడ్ ఉన్నావు, నీకు ఎందుకు జాబ్ ఇవ్వరు, నువ్వు పోయి ఫస్ట్ ట్రయల్ స్టార్ట్ పెట్టు, అప్పుడు నీకు దొరకనప్పుడు అప్పుడు రా అని చెప్పేసి. నువ్వు ఇంట్లో కూర్చొని ఐడియల్ కూర్చుంటే ఏం లాభం, నీకు అంత క్వాలిఫికేషన్ అంతా ఉంటే కూడా కావాలని నువ్వు జాబ్ చేయకుండా కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పేసి. ఇంకా రీసెంట్గా ఇంకో కోర్ట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ఎవరైనా సరే వైఫ్స్ కనుక అలిమనీకి ఫైల్ చేస్తే కనుక, మెయింటెనెన్స్ ఫైల్ చేస్తే కనుక క్లియర్గా అఫిడవిట్లో రాసి ఇవ్వండి, నేను ఏమీ సంపాదించట్లేదని క్లియర్గా రాసి ఇవ్వండి. అఫిడవిట్ వేస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా కేసు. అట్లా అఫిడవిట్ రాసిన తర్వాత రేపు పొద్దున మీరు సంపాదించినట్టు తెలవాలి, కానీ అప్పుడు మీ తాట తీస్తా అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇది బాగుంది కదా. ఇది అన్ని హైకోర్ట్స్ అప్లై చేయాలంటారు, అన్ని స్టేట్స్. ఇది ఓన్లీ మద్రాస్ హైకోర్టులో అయింది, అన్ని కోర్ట్స్ కూడా అప్లై చేయాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వద్దు, కోర్టుకి ఎప్పుడు మిస్లీడ్ చేయకూడదు, కోర్టుకి ఎప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కోర్టుకి రెస్పెక్ట్ అనమాట. అట్లా అబద్ధాలు చెప్పి నువ్వు కేసు వేసినావు అంటే నువ్వే పెద్ద ఫ్రాడ్ అని అర్థం. సో ఇట్లా అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ అలిమనీ అనేది ఎట్లా చూస్తారు, ఎంత ఆస్తుంది హస్బెండ్ కి, ఎంత సంపాదిస్తున్నాడు, వైఫ్ అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు ఉండే, ఎలాంటి ఫినాన్షియల్ కండిషన్ ఉన్నారో దాని తగ్గట్టు లెక్క కట్టి ఇవ్వండి అని చెప్పిద్ది. అంతేగాని వీళ్ళు ఫస్ట్ వేస్తే వాళ్ళు ఫస్ట్ వేస్తే కదా. ఇక్కడ ఏంటంటే నేను సైకలాజికల్ చూస్తే ఏంటంటే కొన్నిసార్లు హస్బెండ్స్ ముందుకు రారు, ఫియర్ ఉంటుంది. ఏంటంటే అది ముందు ఇవ్వాల్సి వస్తాను కాదు, కొంతమంది ఏం భయపడతారంటే కేసు ఆమె వేసినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా. నేనైతే వేసాను అనుకో వెంటనే కట్టాలి, అదే కొంచెం టైం దొరికింది అనుకో మెల్ల చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో రకరకాలుగా మనుషులు ఎంత మంది ఉన్నారో అన్ని రకాల సైకాలజీలు ఉన్నాయి, అన్ని రకాల థాట్స్ ఉంటాయి, ఒక్కొక్కరు అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఒకవేళ హస్బెండ్ ముందు వేసిండంటే నీకు కొద్ది గొప్ప నయమేమో, ఎందుకంటే ప్యూర్ హారాస్మెంట్ ఉంది. ఇప్పుడు హస్బెండ్ ముందు ఎందుకు వేస్తున్నాడు, ఏదో ఒక క్రుయాలిటీ ఉంది, ఏదో ఒక రీజన్ ఉంది. నేను చూస్తున్నానండి, అంటే జనరల్గా మాట్లాడాలంటే ఏ హస్బెండ్ ఈ రోజు వరకు ఉట్టి పుణ్యానికి రీజన్ లేకుండా అసలు తీసుకోలేదు డివోర్స్, అడగలే. కానీ చిన్న చిన్న రీజన్స్ లేకుండా కూడా వైఫ్ మాత్రం డివోర్స్లు అడుగుతున్నారు ఈ మధ్య. ఇది మనం ఒప్పుకోకపోయినా చాలా మంది నన్ను తిట్టుకున్నా ఇది నిజం. కానీ అప్పట్లో వినేవాళ్ళం కదా, అంటే లైక్ ఉన్న మ్యారేజే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఒక అదితో లేనిపోనివన్నీ వైఫ్ మీద వేసేవాళ్ళు. ముందు ఈ మధ్య హస్బెండ్స్ అనేది చాలా ఓపిక వచ్చేసిందండి, చాలా భరిస్తా ఉన్నారు. స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప
ఇవ్వట్లేదు. ఇంకోటి అమ్మాయి దొరకడమే కష్టం అన్నట్టు అయిపోయింది, పెళ్లి కావడమే కష్టం అన్న అమ్మాయి రోజులు ఉన్నాయి. దొరకడం, అందులోనూ మంచి అమ్మాయి దొరకడమే దొరకడం కష్టం అన్నప్పుడు జనరల్లీ వాళ్ళు సెకండ్ పెళ్లికి లేకపోతే ఈ అమ్మాయిని వదిలేసి ఇంకోటి పిల్లలు చూస్తారు అన్ని ఆలోచిస్తారు. సో Right, హస్బెండ్స్ వితౌట్ రీజన్ చిన్న చిన్న రీజన్స్ కి డివోర్స్ తీసుకోవడం తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. బట్ వైఫ్స్ సిల్లీ సిల్లీ రీజన్స్ కి ఏ రీజన్ లేకుండా చేయడం కూడా పెరిగిపోయింది. సో ఇలాంటి సినారియోస్ అన్ని చేస్తూ మారుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా హస్బెండ్ ఫస్ట్ అలిమనీ వేసిండు అనుకోండి, స్ట్రాంగ్ రీజన్ ఉంటే వేస్తాడు కదా డివోర్స్, ఊరికే వేయడుగా. సారీ ఇక్కడ రిపీట్, హస్బెండ్ అలిమనీ కేర్ కదా. ఇప్పుడు రిపీట్, హస్బెండ్ డివోర్స్ ఎందుకు ఫైల్ చేస్తాడు? రియల్ గా క్రుయాలిటీ ఉంది, హరాస్మెంట్ ఉంది. ఇప్పుడు నేను రీసెంట్ ఒక కేసు చెప్పా కదా, వైఫ్ హస్బెండ్ తొక్కుతూ కొడుతుంది రోజు, ఇంకా హస్బెండ్ ఏం చేయలేక గమ్మునుండి ఏం చేయాలని అర్థం కాక పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు వచ్చి డివోర్స్ వేస్తాడు. అంటే హస్బెండ్ దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంటేనే వచ్చి వేస్తాడు. ఆ ఎవిడెన్స్ త్రూ చూసినప్పుడు తప్పు వైఫ్దే అన్నప్పుడు. ఇంకోటి మెయిన్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటో తెలుసా, సపోజ్ వైఫ్ అడల్టరీలో ఉందంటే మెయింటెనెన్స్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ వైఫ్ అడల్టరీ చేస్తుందంటే ప్రూవ్ చేస్తే, దానికి ఎవిడెన్స్ చేస్తే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రీసెంట్ చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి. సో ఇలాంటి ఉన్న సందర్భంలో హస్బెండ్ ముందెళ్ళి ఫస్ట్ వేసిందంటే ఆలిమని కొద్దిగా అది తప్పించుకోవచ్చు. కొంచెం ప్రూవ్ చేసేస్తే ఆలిమని ఇంకా తప్పించుకోవచ్చు. సో వీళ్ళు ముందేసిండ్రా వాళ్ళ ముందేసిండ్రా లేదండి, ఎవరైనా వేయొచ్చు. అండ్ ఒకవేళ హస్బెండ్ సంపాదించుకుని ఓన్లీ వైఫ్ సంపాదిస్తుంది అంటే కూడా హస్బెండ్ వెళ్ళి మెయింటెనెన్స్ కేసు అనేది తీసుకోవచ్చు కదా, అది కూడా ఉంది కదా. ఓకే. ఇప్పుడు అలిమనీ, ఇప్పుడు తన అడల్టరీలో ఉంటే అలిమనీ అనేది ఒకటి చెప్పారు. మెయింటెనెన్స్ కూడా సేమ్, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంతే చేశారన్నమాట. మెయింటెనెన్స్ ఓకే. అసలు రూపాయి బట్ ఇవ్వాల్సిన పని లేదు. ఇచ్చారు మరి, అంటే ఎందుకంటే వైఫ్ మిస్టేక్ చేస్తుంది కదా, దట్ ఈస్ రివర్స్డ్. ఇప్పుడు రీసెంట్ గా జడ్జిమెంట్స్ వచ్చాయి. అండ్ ఒకవేళ వైఫ్ కనుక అడల్టరీలో ఉంటే మెయింటెనెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి రీసెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి. సో యా, కిడ్స్ ఉన్నా కూడా కిడ్స్ కి ఇస్తారు, కిడ్స్ కి ఇస్తారా? కిడ్స్ కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. వైఫ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో వైఫ్ కి ఇవ్వాల్సిన పని లేదు.